హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కోనసీమ తిరుపతిగా పిలువబడే వాడపల్లి వెంకన్న టెంపుల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఈ వాడపల్లి రాజమండ్రికి సుమారుగా 30 కిలోమీటర్లు, రావులపాలెంకు 10 కిలోమీటర్లు, పూతరేకులకు ఫేమస్ అయిన ఆత్రేయపురానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వాడపల్లి గోదావరి నదికి ఉపనది అయిన గోమతి నదీ తీరాన కలదు. ఇక్కడికి విచ్చేసిన భక్తులు గుడి చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత దేవుణ్ణి దర్శించుకుంటారు. ఇక్కడ ఉచిత దర్శనంతో పాటు రూ. 50, రూ. 200 టికెట్ల దర్శనాలు కూడా కలవు. వీటితో పాటు 1116లకు వేద ఆశీర్వచనంతో ఇద్దరిని అలౌ చేస్తారు. ఇక్కడ ప్రదక్షిణ చేసే భక్తుల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీళ్లు మరియు మజ్జిగని ఫ్రీగా ఇస్తున్నారు. ఆలయానికి ఎదురుగా ఇక్కడ చాలా మంది గుంపుగా ఉండడం గమనించి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వచ్చినప్పుడు మీరు చూస్తున్నట్లుగా చాలా మంది ఇక్కడ చెట్లకి పూజించడం మరియు ఇలా ఇటుకలు పేర్చి పూజించడం చూడొచ్చు. ఇది చూశాక ఇలా ఎందుకు చేస్తున్నారని ఇక్కడ అడగగా తమ సొంత ఇంటి కల నెరవేరాలని ఇలా ఇటుకలు పేర్చి పూజ చేస్తున్నారని చెప్పారు. ఇక్కడ ఇంకొక విషయం, మీరు చూస్తున్న ఈ వీడియో తీసిన టైం మధ్యాహ్నం 1 నుండి 2 గంటల మధ్య కాలంలో. సో, ప్రతి శనివారం ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా దర్శించాలి అనుకున్న వాళ్ళు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని రండి. మీరు చూస్తున్న ఈ భక్తులందరూ గుడి చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళు. పార్కింగ్ ప్లేస్ నుంచి టెంపుల్‌కి వెళ్ళే దారిలో ఇటువంటి చిన్న చిన్న షాపుల్ని మీరు అనేకం చూడొచ్చు. మేము ఈ వాడపల్లి సుమారుగా మధ్యాహ్నం 12-1 మధ్యలో రీచ్ అయ్యాం. ఆ టైంలోనే మీరు చూస్తే పార్కింగ్‌లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడవచ్చు. దీన్ని బట్టి మీరు అంచనా రావచ్చు. జనరల్‌గా సాటర్‌డే ఎంతమంది భక్తులతో ఈ ప్లేస్ రద్దీగా ఉంటుందో.